జూన్ 28. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండుము. దేవుని ఆత్మ యొద్దకు వెళ్ళి కనిపెట్టుము. నువ్వు సరైన ద్వారం దగ్గరే ఉన్నావనే వాస్తవమే నీకు ఎంతో ఆదరణ కలిగిస్తుంది. నువ్వు పొలమంతటా ఎంత వెతికినప్పటికీ అక్కడ దాచబడిన ఆత్మీయ సంపదను కనుగొనలేకపోవచ్చు. దేవుని వలన మనకు ఉచితముగా దయచేయబడిన వాటిని మనం గ్రహించగలిగే ఏకైక మార్గం దేవుని ఆత్మే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:12. ఆయన దేవుని ఆజ్ఞలలో నివసిస్తూ ఒక అధికారిలా పనిచేస్తూ పరలోక రాజ్యానికి సంబంధించిన రుజువులను మన మనస్సాక్షిపై ముద్రిస్తాడు. దేవుని ఆత్మ యొద్దకు వెళ్ళి కనిపెట్టుము. నువ్వు సరైన ద్వారం దగ్గరే ఉన్నావనే వాస్తవమే నీకు ఎంతో ఆదరణ కలిగిస్తుంది. చాలా కాలం పాటు నువ్వు తలుపు తడుతున్నా లోపలి నుండి ఎవరూ రానట్లు అనిపించినంత మాత్రాన నువ్వు నిరాశపడకూడదు. ఎగ్లోను రాజు యొక్క సేవకులు చనిపోయిన ఒక శవం కోసం వెలుపల వ్యర్థంగా కనిపెట్టారు. న్యాయాధిపతులు 3:25. కానీ నువ్వు కనిపెడుతున్నది సజీవుడైన దేవుని కొరకు. నువ్వు భూమి మీద తట్టిన ప్రతి తట్టుడును ఆయన పరలోకం నుండి ఆలకిస్తున్నాడు. ఆయన నీ ప్రార్థనలను విని నీ కన్నీళ్లను చూసే ప్రేమగల తండ్రి. యోసేపు తన సోదరులకు ఒక అపరిచితుడిలా కనిపించినట్లే దేవుడు కూడా ప్రస్తుతానికి నీకు పరదేశిలా అనిపించినా ఆయన కరుణ ఎంత అపారమైనదంటే త్వరలోనే ఆయన నీ మెడపై పడి నిన్ను ముద్దాడి నీలోని తన కృపను గుర్తించి నిన్ను అంగీకరించి నీ అంతరంగానికి నెమ్మదిని ఇస్తాడు. కాబట్టి నీ తల పైకెత్తు. అయితే నువ్వు సర్వశక్తిమంతుడైన దేవునికి సమయాలను శాసించలేవని గుర్తుంచుకో. సూర్యుడు ఏ సమయానికి ఉదయించాలో నువ్వు నిర్ణయించినప్పటికీ సూర్యుడు తన స్వంత ఘడియలోనే ఉదయిస్తాడు. కొన్నిసార్లు దేవుడు ఆరాధన సమయాల్లో నీ వద్దకు వస్తాడు. ఆయన తన వాక్యాన్ని నీ హృదయంలో జీవింపచేయగా పరలోకపు వెలుగు నీ అంతరంగ పురుషునిలో ప్రకాశిస్తుంది. కానీ దేవుడు ఎందుకు నా ఆత్మను తృప్తిపరచలేదు అని విస్తుపోతూ నువ్వు మోకాళ్ళపై ఉండి దేవునితో పోరాడిన రాత్రులు లేవా? ఎవరైనా చీకటి గదిలోకి ఒక క్రొవ్వొత్తిని తెచ్చినప్పుడు చీకటిలో గంటల తరబడి మనం దేనికోసం తడుములాడామో ఆ వస్తువును వెంటనే కనుగొంటాం. దేవుడు మనకు దూరంగా ఉన్నట్లు అనిపించే రోజులు లేదా వారాల కాలం కంటే ఆయన ఒక్క క్షణం తన ప్రత్యక్షతను మనకు వెల్లడించినప్పుడు మన ఆత్మీయ స్థితిని మనం అంతకంటే బాగా అంచనా వేయగలము. దేవుడు నీ వద్దకు వచ్చే ఆ సమయాల కొరకు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు. వాటిని ఒక ఆత్మీయ అవకాశంగా వాడుకో. ఒకవేళ ఆ సంపదను నీ కంటికి కనబడకుండా దాచాలని దేవుడు నిశ్చయించుకున్నప్పటికీ నిన్ను నువ్వు ఓదార్చుకో. నువ్వు దాన్ని చూడగలిగినా లేక చూడలేకపోయినా నీలో ఉన్న యథార్థత నిజమైనదని ఆయనకు బాగా తెలుసు.